నమస్తే. ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి జనసేన పార్టీతో కటిఫ్ చెప్పేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే నరేంద్ర మోడీ నిర్వహించినటువంటి ఎన్డీఏ సమావేశానికి వెళ్ళి వచ్చారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో కూడా పోటీ చేశారు. ఇటు తెలంగాణకు వచ్చేసరికి జనసేన 8 స్థానాల్లో ఉండి బీజేపీతో పొత్తులో ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. కానీ ఇదే పవన్ కళ్యాణ్ చెందిన జనసేన ఎన్డీఏకి సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఎన్డీఏకి సంబంధం లేదు, 2018లోనే వాళ్ళు ఎన్డీఏ నుంచి దూరం అయిపోయిన సందర్భంగా మళ్ళీ వాళ్ళతో కలిసి మేము పోతామని ఏకపక్షంగా బీజేపీకి సంబంధం లేకుండా మాటిచ్చారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడుతో పొత్తు విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు పార్టీతో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిదే మెజారిటీగా వినబడుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. దానికి తోడు ఇటీవల వస్తున్నటువంటి సర్వేలో జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు గెలుస్తాడనేటువంటి ఒక ధీమా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుందేమో, ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ సొంతంగా అధికారంలోకి రాదేమో, కాంగ్రెస్ పార్టీతోటి అదేవిధంగా వామపక్ష పార్టీలకు తక్కువ స్థానాలు ఇచ్చేసి తెలుగుదేశం సొంతంగా గెలిచేటువంటి ప్రయత్నం చేయడానికి అక్కడ తెలుస్తున్నది. ఇప్పటికే తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇండైరెక్ట్గా మద్దతు తెలిపారు. తెలుగుదేశం జెండాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరిగాయి, జనసేన బీజేపీతో కలిసి తిరిగాయి. ఇప్పుడు ఆంధ్రాలో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళేటువంటి విషయంలో ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టాల్సినటువంటి అవసరం లేదు, కాంగ్రెస్ వామపక్షాలను కూడా తిట్టకూడదు, కేవలం జగన్ను మాత్రమే తిట్టాలనేటువంటి విషయాన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళకు చెప్పడంతో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ను చివరి క్షణంలో చేయిచ్చేలాగా కనబడుతున్నది. చివరి క్షణంలో కేవలం భారతీయ జనతా పార్టీ, జనసేన మాత్రమే కలిసి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతున్నది. జగన్ ఓడిపోతాడనేటువంటి ఒక ధీమా తెలుగుదేశం పార్టీకి పెరగడంతో ఇప్పుడు అది జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రాలో తెలుగుదేశంతో పాటు వెళ్తుందా, జనసేనతో వెళ్తుందా అనేటువంటి, జనసేన బీజేపీ కలిసే ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు జాతీయ స్థాయిలో. కాబట్టి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మరింతగా బీజేపీ ఒక్కసారిగా రాకపోతే ఇబ్బంది పడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కు ఒక జలకిచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది.